వరుస పండుగలు ఉమ్మడి కుటుంబాలను మరింత చేరువ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి ఏపీలో గోదావరి జిల్లాలో ఉమ్మడి కుటుంబాల సంఖ్య అందరూ ఒక చోట కలిస్తే 500 మందికి పైగా ఒకే కుటుంబంలో ఉన్న కుటుంబాలు సైతం ఉన్నారని చెప్పుకోవచ్చు. టెక్నికల్ రోజులు కావడంతో సంతానం తగ్గిపోవడం, అంతకుమించి సుదూర ప్రాంతాల్లో సెటిల్ కావడంతో చిన్నాభిన్నమవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే మేమంతా ఒకే కుటుంబం అంటూ 6 తరాల జనరేషన్ సభ్యులు కలిశారు. పండుగలు ముగిసిన తర్వాత గోదావరి జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐలాండ్ పోలవరం గ్రామంలో 6 తరాల కుటుంబ సభ్యులు అపూర్వ కలయిక కలిశారు. నిజానికి 90 ఏళ్ల వృద్ధు నుంచి 9 నెలల పసిపాప వరకు ఈ కలయికలో పాల్గొన్నారు. కట్టుబట్టు సాంప్రదాయం అసలు శిశులను తెలుగుతనం ఉట్టిపడే విధంగా వారంతా నిండు తెలుగుతనంతో కనిపించారు. వీరంతా ప్రసిద్ధిగాంచిన ఆయుర్వేద వైద్యులు ఆకొండి రామమూర్తి వంశవృక్షంగా తెలియచేశారు. 200 మంది ఆనందంగా పండుగలు నిర్వహించుకున్నారు. పండుగల తర్వాత కూడా మేమంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వారమంటూ కూడా పేర్కొన్నారు. ఇందులో కుమార్తెలు వివాహాలు చేసుకోవడంతో ఇంటి పేరు మారిపోయినప్పటికీ మేమంతా ఒకటే అన్న మాదిరిగా సందడి చేశారు. 90 ఏళ్ల వయసు కలిగిన వారు కూడా తనదైన శైలిలో రెడీ అయి ఒక ఉత్సాహంతో సందడి చేశారు. గోదావరి జిల్లాలో వారు కూడా పంచుకున్నారు ఉమ్మడి కుటుంబాలు అంటే ఏ విధంగా ఉండాలి, ఈ జనరేషన్ లో కూడా గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగలు ఏ విధంగా జరుపుకుంటున్నాం, మేమంతా కలయడం ద్వారా రాబో జనరేషన్ కి ఎలాంటి విషయాలు వారు పరిగణలోకి తీసుకోవాలని అందిస్తాం, ఇలా పలు విషయాలు కూడా మాట్లాడారు. ఈ సంక్రాంతి పండుగ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు 200 మంది పైగా మా కుటుంబ సభ్యులందరూ వచ్చారు. మా తాతగారే మిగతా అందరికీ ముత్తాతలు తాతలు, మా తాతగారి మనవలు, మునిమనవలు, ఎనిమనవలు అందరూ వచ్చారు. నేను మా తాతయ్య గారితో సంక్రాంతి పండుగ చేసుకున్నాను. అలాగే కాకుండా మా నాన్నగారితో వాళ్ళతోటి చేసుకున్నాను, మా అన్నయ్యలతో చేసుకున్నాను, ఇప్పుడు మా మేనల్లుడితో చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడూ మర్చిపోలేనటువంటి సంక్రాంతి పండుగ ఇంత ఆనందంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో మా అందరూ తలో చోట ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ చేస్తున్న మేనల్లుళ్ళలో ఓ మేనల్లుడు కెనడాలో ఉన్నాడు. వాడు కూడా ఈ కార్యక్రమం కోసమే వచ్చాడు. మొత్తం అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ చక్కగా మా పెద్ద నాన్నగారి మనవలు, మా నాన్నగారు మనవలు, మా బాబాయ్ గారి మనవలు, ముని మనవలు, ఎనిమనవలు, మొత్తం అందరూ మా మేనత్త పిల్లలు, మనవలు, ముని మనవలు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా చాలా ఆనందంగా గడిపాము. మొత్తం నిన్న రాత్రి నుంచి కూడా ఘనంగా పిండి వంటలు, భోజనాలు, టిఫిన్లు ఒకటి కాదు, సాయంత్రం కూడా మళ్ళీ అన్ని టిఫిన్లు. మాకు పిల్లలకి అందరికీ ఆనందంగా ఉండి ఇలాంటి పలహారాలన్నీ చేసి మా మేనల్లుళ్ళు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు.